టీఆర్ఎస్ టీడీపీ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే తాజాగా కాంగ్రెస్ పై గురిపెట్టింది. వరుస ఓటములతో చతికిలబడ్డ కాంగ్రెస్ సీనియర్లకు ఇప్పుడు వలసలను కాపాడుకునేందుకు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు టీడీపీపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ పై దృష్టి సారించిందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గ్రేటర్ ఎన్నికల తరువాత మొదలైన టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ విపక్ష పార్టీల్లో కలకలం రేపుతోంది. సీఎం కేసీఆర్ కూడా ప్రధానంగా టీటీడీపీని టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్ అనుకున్నారు పీసీసీ అగ్రనేతలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ కు చెందిన కొంతమంది సీనియర్ నేతలు టీఆర్ఎస్తో టచ్లో ప్రచారం అగ్రనేతల్లో కలవరం కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణతో టీఆర్ఎస్ అధిష్టానం కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీకే అరుణ గులాబీ తీర్థం పుచ్చుకుంటే మంత్రి పదవి కూడా ఇస్తానని టీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఆఫర్ కూడా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే ఆమె తమ్ముడు మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా కారెక్కుదామంటూ అక్కను సముదాయిస్తున్నట్లు సమాచారం. అయితే అరుణ మాత్రం తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని చెప్పుకొస్తున్నారు. ఇక అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ గతంలోనే టీఆర్ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అది నిజం కాలేదు. కానీ ఇప్పుడు ఆయన తీరుపైన అనుమానాలు మొదలయ్యాయి. కొద్ది రోజులుగా సంపత్ కాంగ్రెస్ నేతలతో కాస్త గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో పాటు ఆయన గన్మెన్లను కూడా ఉపసంహరించుకోవడం కూడా పార్టీ మారుతారన్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది. గన్మెన్ల ద్వారా సమాచారం ఎక్కడ లీక్ అవుతుందనే కారణంగానే వారిని రిటర్న్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే డీకే అరుణ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూసి తాను కూడా ఒక నిర్ణయానికి వస్తానని సంపత్ తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు హస్తం పార్టీ అగ్రనేతలకు తలకు మించిన భారంగా మారాయి. ఇప్పటికే గ్రేటర్ నేతలు గులాబీ గూటికి వెళ్లకుండా బుజ్జగింపు యత్నాలు చేస్తున్న పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.